అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అంటారు. కానీ దానితో ఇంకొకటి చాలా అమూల్యమైనది, గొప్పది. మరి చాలామంది అది మర్చిపోతుంటారు. రక్తదానం మిన్న అని. ఈరోజు ఆ రక్తదానం లేకపోతే ప్రజలు ఎప్పుడూ అనకూడదు, కనుమరుగైపోయే వాళ్ళేమో. కానీ ఈరోజు అలా కాకుండా ప్రతి ఒక్క హృదయంలో కూడా ఒక మానవత్వం అనేది ఉన్నదని చెప్పి నిరూపించుకోవడానికి కొన్ని సందర్భాల్లో మరి రక్తదానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రక్తదానంలో ఈరోజు అనేక మంది యాక్సిడెంట్లకు గురై చనిపోతుంటే, మరికొంతమంది అనారోగ్యం పాలై మరి చనిపోవడానికి ముందుకు వెళ్తున్న సమయంలో వారిని మరలా రక్తాన్ని ఇచ్చి మరి కాపాడుతున్నారు. ఈరోజు ఆ రక్తదాన శిబిరాన్ని మరి పురస్కరించుకొని మరొక ప్రత్యేకమైన కథనాన్ని ముందుకు తీసుకెళ్లారు మన రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి పాత్ర మరి ప్రధానం అని చెప్పాలి. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక మంది ఈరోజు ఆ దానాన్ని చేయడానికి ముందుకొచ్చారు. అలాగే మరి ఈరోజు చేసి ఈరోజు మళ్ళీ మనతో పాటు జాయిన్ అయ్యారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి కోసం ఇంతమంది మరి ముందుకు సాగుతున్నారంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక గొప్పతనం ఉందని చెప్పాలి. ఆ గొప్పతనం ఏంటనే మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే వెనక అనేకమైన కారణాలు ఉంటాయి. ఆ వ్యక్తిలో ఉన్న ఒక ప్రత్యేకత 10 మందికి ఇష్టమై ఉన్నప్పుడు కంపల్సరీ ఆ వ్యక్తి అనుకోకుండా అంచెలంచెలుగా మరి ముందుకు వెళ్తారు. ఈరోజు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ డిస్టిక్ లెవెల్లో మరి ప్రెసిడెంట్గా ఉన్న మన ధర్మాల రాజశేఖర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో పాటు అనేక మంది స్నేహితులు అలాగే స్టాఫ్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీ స్నేహితుడు, మీ ఆప్తమిత్రుడు, మీ అన్న, రకరకాల మరి పిలుచుకుంటారు, మీ అన్న, మీ తమ్ముడు, మరి ఎవరైనా కావచ్చు, ఈరోజు సార్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనేక మంది బ్లడ్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు? రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి బాడీలో. అది తయారు చేయలేనటువంటిది. సో బ్లడ్ బ్యాంక్లో మేమందరం కూడా ఒక ఫ్యామిలీ. మా యొక్క ఉద్దేశాలు, మా పని ఎలా ఉంటుందంటే ఎమర్జెన్సీలో ప్రాణాలు కాపాడటమే అది మా ప్రథమ కర్తవ్యం. సో ఈరోజు ఎక్కడ చూసినా రక్తం కొరతగానే ఉంది. మరి ఈరోజు చూసినట్లయితే మా అన్నగారు ధర్మాల రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ యొక్క నోబెల్ కాజ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మేము చేయడం జరిగింది. ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు విశాఖపట్నం డిస్టిక్, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విశాఖపట్నం సిటీ ప్రెసిడెంట్ గారు. సో అద్భుతమైన నాయకత్వంలో చాలా ముందుకు వెళ్ళాలని, ఇంకా కూడా అద్భుతమైనటువంటి పనులు ఎన్నో చేసి ఆయన నాయకత్వం ఒక మేలు వెన్నెలగా ఉండాలని మేము కోరుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరం చేశాము. సో ఈ రక్తదానం మేము ప్రత్యేకంగా ఎందుకు చేసాము అంటే, ఆయన మాకు మాదిరిగా ఉంటారు. ఎప్పుడు కూడా బర్త్డే అనగానే తమ్ముడు నేను బ్లడ్ డొనేట్ చేస్తానని అంటారు. సో మేము ఎక్కువగా బయట బ్లడ్ కోసం మేము తిరుగుతూ ఉంటాం, బ్లడ్ క్యాంపుల కోసం. సో మేమే స్వతహాగా ఒక క్యాంప్ చేసి జనాలకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటంటే మేము బ్లడ్ బ్యాంక్లో పని చేయడమే కాదు, అవసరమైనప్పుడు బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడుకోవడం మా బాధ్యత అని చెప్పేసి ఈ మూలకంగా తెలియజేస్తున్నాం. కె రామాంజనేయ, టెక్నికల్ సూపర్వైజర్, కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్. రామాంజనేయ గారు, కామన్గా బ్లడ్ క్యాంపులు ఎలా ఉంటాయంటే అవుటర్లో చేస్తారు బయట, కానీ స్టాప్ అంటే చాలా మంది ఇవ్వరు, బయట నుంచి లాగడానికి చూస్తారు తప్ప మనం స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు రారు. అటువంటిది ఈరోజు మీ స్టాఫ్ అందరూ కలిసి వినూత్నమైన పథకాన్ని శ్రీకారం చుట్టారు. దీన్ని ఏమని చెప్తారు? మీకు అదే చెప్తున్నాను. ఏంటంటే బయట మనం చేసేది వేరండి. ఒక లీడర్గా, ఒక మోడల్గా ఉండడం అనేది అది ఒక ప్రత్యేకమైన విభాగం. మనం చెప్పాలంటే మనిషిలో చాలా కళలు ఉంటాయి అంటారు, దానాలు ఉంటాయి. అన్ని దానాల్లో రక్తదానం అనేది ప్రాణదానం. భోజనం పెడితే సాయంత్రం ఆకలేస్తుంది, డబ్బులు ఇస్తే 2 రోజుల్లో ఖర్చు అయిపోతాయి. లేదా ఇంకోటి ఏదైనా చేసినా అది ఆ పూటకు మాత్రమే. ఒక రక్తదానం నీకు రక్త సంబంధాన్ని పెంచుతుంది. మీరు ఆయన చూసినట్లయితే ఇప్పటికి 47 సార్లు 48 సార్లు రక్తదానం చేశారు. ప్రతిసారి ఒక ప్రాణాన్ని ఆయన అకౌంట్లో వేసుకుంటున్నారు చక్కగా. అంటే ఒకళ్ళు రక్షించినటువంటి క్రెడిట్ మన బర్త్డే సందర్భంగానో, లేకపోతే మన పిల్లల బర్త్డే సందర్భంగానో, లేకపోతే మన అన్నతమ్ముల బర్త్డే సందర్భంగానో, ఈ విధంగా నలుగురిని కాపాడే ఒక ఆ యొక్క మనకి పూర్వజన సుకృతంగా చెప్పొచ్చు. సో అది మేము ముందుగా ఉండి నడిపించాలని మేము అనుకున్నాం. మేము సమాజానికి అదే చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే పని చేయడం ఒకటే కాదు, రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఇది చేస్తున్నాం. రామాంజనేయ గారు, ఈరోజు రక్తదాన శిబిరాలు అంటే పక్కన పెడితే బ్లడ్ బ్యాంక్స్ పుట్టగొడుగుల్లో లేసిపోయాయి. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కానీ, రోటరీ బ్లడ్ బ్యాంక్ కానీ, వగేరా బ్లడ్ బ్యాంకులు చాలా ఉన్నాయి. అంటే అవి ఎలాగైపోతున్నాయంటే ఎమర్జెన్సీ బ్లడ్ అయినప్పటికీ కూడా పాపం పేషెంట్ తాలూకు బంధువులు ఎవరు వెళ్ళినా సరే అంటే 100 రూపాయలు 1000 రూపాయలు కూడా తీసుకొని మరి వారికి సరైన టైంలోకి ఇన్ టైంలో అందించలేకపోతారు. దానివల్ల కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాం. ఈరోజు దాని అంతటికి భిన్నంగా ఈరోజు కేజీహెచ్లో మీరు ఒక వినూత్నమైన పథకాన్ని శ్రీకారం చుట్టారు. దీన్ని ఏమంటారు?
ఆరోగ్యకరమైన వ్యక్తి 18 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వరకు సుమారుగా 130 సార్లు రక్తదానం చేయొచ్చు. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే రక్తదానం చేస్తే నీరసం అయిపోతామేమో, రక్తదానం చేస్తే మేము ఇబ్బంది పడతామేమో అనేటువంటి ఒక దీంతో రక్తదానం చేయడానికి వాళ్ళు భయపడి ముందుకు రారు. వాళ్ళ సొంత ఇంటిలో వాళ్ళకి రక్తం కావాల్సినప్పుడు కూడా వాళ్ళ ముందుకు రాని పరిస్థితి. ఈ రోజు బయట బ్లడ్ బ్యాంకుల్లో ఉన్నాయండి, మన విశాఖపట్నంలో పేరుగాంచిన బ్లడ్ బ్యాంకుల్లో ఉన్నాయండి, రక్తం కొరతే ఉంది. ఎక్కడా కూడా సఫిషియెంట్ గా స్టాక్ అనేది లేదు. సో ఈ సందర్భంగా సమాజానికి మేము చెప్పదలసింది ఏంటి అంటే, మీకు అవసరం వచ్చినప్పుడే కాదు, అవసరం లేనప్పుడు కూడా ప్రతి 3 నెలలకి బ్లడ్ డొనేట్ చేసి ప్రాణాలను కాపాడే బాధ్యత యువతరం మీద ఉంది, మధ్య వయస్కుల మీద ఉంది. నాకు తెలిసిన ఒక ఆయన డోనర్ అయితే స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నారు, ఆయన రిటైర్ అయిపోయారు. ఇప్పటికీ నాకు ఫోన్ చేసి నాకు 65 ఏళ్ళు, నేను బాగానే ఉన్నాను, బ్లడ్ డొనేట్ చేయను అంటారు. ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు. స్టీల్ ప్లాంట్ లో ఆయన మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. సో అటువంటి వ్యక్తుల్ని మేము ఎప్పుడు కూడా ఒక మాదిరిగా తీసుకుంటాం ఈ రక్తదాన కార్యక్రమంలో. ఒకటండి, రక్తం అనేది తయారు చేయలేనటువంటిది, అది దేవుడిచ్చినటువంటి ప్రాణధార. ఆ ప్రాణధారని మనం దారపోస్తేనే ఇంకొకరు ప్రాణం కాపాడగలం, కానీ అది రోడ్ల మీదో లేకపోతే చెట్ల మీదో లేకపోతే వాహనాల్లోనో పోగొట్టుకుంటే ప్రాణాలు పోతాయి తప్ప ఇటువంటి సురక్షితమైన విధానంలో బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ప్రాణాలు కాపాడగలుగుతాం. రామాంజనేయ గారు, చాలా మంది ఏంటంటే షుగర్ కానీ బీపీ కానీ ఉన్న పేషెంట్లు నేను రక్తం ఇవ్వచ్చా, అంటే ఇవ్వడానికి నేను అర్హుని కాదా అని కూడా అపోహతో కూడా చాలా మంది ఉండిపోతున్నారు. అంటే యవనస్తులు అయినప్పటికీ కూడా, అంటే అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? షుగర్ ఉన్నప్పటికీ కంట్రోల్లో ఉన్నప్పుడు డొనేట్ చేయొచ్చు. బీపీ ఉన్న వాళ్ళు ఆ రోజు బీపీ మాత్ర తీసుకుని బీపీ నార్మల్గా ఉన్నప్పుడు డాక్టర్లు చెక్ చేసి, మేము కూడా వాళ్ళకి సరిపడా రక్తం ఉందా లేదా చెక్ చేసి, వాళ్ళకు ఉన్నటువంటి బ్లడ్ ప్రెషరు, ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా చెక్ చేసిన తర్వాతే వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి అర్హులు అని తేల్చిన తర్వాతే వాళ్ళ దగ్గర రక్తాన్ని మేము స్వీకరిస్తాం. తర్వాత యువనస్తుల్లో ఈ టాటూలు వేసుకోవడం లేదా పిచ్చిని ఈ ఇయర్ పియర్సింగ్లు, బాడీ పియర్సింగ్లు ఇటువంటివన్నీ చేయకూడదు. వాళ్ళని మేము అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం, హెపటైటిస్ బి, హెచ్ఐవి లాంటి వైరస్లన్నీ కూడా ఇటువంటి రక్త మార్పిడి ద్వారా వస్తుందని చాలా మంది అపోహ పడతారు. ఇది రక్త మార్పిడి ద్వారా రావట్లేదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్, వాళ్ళు చేసేటువంటి వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళు చేసుకునేటువంటి డ్యామేజ్, వాళ్ళ సొంత బాడీకి వాళ్ళు డ్రగ్స్ ఎక్కించుకోవడం లేదా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మతి స్థిమితంలో అలా ఆ మతి స్థిమితం కోల్పోయి ప్రవర్తించే ప్రవర్తనల్లో లేదా వాళ్ళు చేసుకునేటువంటి కొన్ని పనుల్లో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళకి జబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేవీకి సెలెక్ట్ అవ్వాలనుకోండి, ఒక వ్యక్తి బాడీ మీద టాటూ ఉండకూడదు యాజ్ పర్ రూల్, నేవల్ రూల్. కానీ యవనస్తులు ఈ రోజు బయట చూసామంటే 70% టాటూలు వేసుకుని మనకు కనిపిస్తూ ఉంటారు. సో అదంతా ఏంటంటే ఒక సినిమాలని వాటిని మాదిరిగా తీసుకుని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అటువంటివన్నీ చేయకూడదు. ఒక సిస్టమేటిక్ వ్యవస్థలో మనం ఉండాలనుకున్నప్పుడు మొదట మనం సిస్టమేటిక్గా ఉండాలి. ఆ సిస్టమేటిక్ని సొసైటీకి మనం అడాప్ట్ చేయాలి. అది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ వినోద్, మరి రామాంజనేయులు గారు అయితే ఒక వినూత్నమైన స్థాయిలో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అలాగే మరి దీనంతటికీ కారణం మరి రాజశేఖర రెడ్డి గారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు షుగరు బీపీ ఉన్న పేషెంట్లు కూడా డాక్టర్ యొక్క సలహా ప్రకారంగా మరి ఇవ్వచ్చని అంటున్నారు. మరి ఇక్కడ వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారి జన్మదినం, ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రత్యేకంగా మరి మీ మిత్రుడు ఆ జన్మదినాన్ని మీరు ఎలా చెప్తారు? ఇది ఒక అద్భుతమైనటువంటి దినంగా మేము ఎక్స్ప్రెస్ చేస్తామండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఒక అన్నగారు, మా సొంత అన్నగారు, ఒక తల్లి కడుపును మేము పుట్టకపోయినప్పటికీ మేమందరం కూడా అన్నతమ్ముళ్ళుగానే ఉంటాం. ఇక్కడ అందరూ కూడా మాకు అక్క చెల్లెళ్ళగానే మేము భావిస్తాం. సో ఈ రోజు ప్రత్యేకంగా మా అన్నగారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసిన ఈ విధానానికి మేము ఆయనకు కూడా వందనాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా ముందు బ్లడ్ ఇచ్చారు. మాకన్నా ముందు ఆయన బ్లడ్ డొనేట్ చేసి 47 సార్లు డొనేట్ చేసి ఇప్పుడు మాకు మాదిరిగా ఉన్నారు. లీడర్షిప్ లోనే కాదు, మానవతా దృక్పథంలోనూ రక్తదానంలోనూ కూడా ఆయన మా ముందు నడిపిస్తారు. మరి మనతో పాటు చాలా మంది ఆయన ఆప్త మిత్రులు ఉన్నారు వినోద్. మరి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క చక్కటి కార్యక్రమంలో మరి సిటీవీ ఒక ప్రధాన పాత్రగా మరి పాల్గొనడం మరి ఒక విశేషం. ఏదేమైనప్పటికీ కూడా మిగతా ఆప్త మిత్రులతో మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు మీ ఆప్త మిత్రుడు రాజశేఖర రెడ్డి అన్న మరి జన్మదినాన్ని మీరు పురస్కరించుకొని చాలా మంది ఆయన వచ్చి విశేష కూడా చెప్పడం జరిగింది. దీని ఆనందానికి గల కారణం? ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు అనగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓకే, మేము కూడా ఆయన అడుగుజాలు చేసి మా పుట్టినరోజు కూడా వచ్చేటప్పటికి మేము కూడా ఇలాగ రక్తదాన శిబిరం చేద్దామని అనుకుంటున్నాను.
అంటే 47 సార్లు అట అంటే ఇప్పటికి అంటే ఆయన ఏజ్ తో పాటు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది అందరికీ చేత కాదది. చాలా మంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రారు. అలాంటిది ఒక బ్లడ్ టెక్నీషియన్ చాలా మంది ఏమనుకున్నా మన టెక్నీషియన్ కదా బయట నుంచి లాగేస్తే చాలు అని ఆలోచన ఉంటుంది. అలాంటిది కాకుండా ఆయనే స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు? చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ఎలాంటి ఏం చేయాలి మేము కూడా ఆయన అడుగుజాడలో నడాలని మేము కూడా కోరుకుంటున్నాం. రైట్ వినోద్, మరి రాజశేఖర్ గారు ఇక్కడ చాలా మంది ఆప్తమిత్రులను సంపాదించుకున్నారు. ఆప్తమిత్రులు మరి మహిళలు ఉండడం నిజంగా మహిళలు ప్రధాన పాత్ర. ఎక్కడైనా వాళ్ళకి కంపల్సరీ ఫస్ట్ ప్రధాన పాత్ర. ఒక బస్సులో మరి మహిళలు ఉన్నారంటే డెఫినెట్లీగా వారు సీట్ ఇచ్చి మరి పురుషులైన వారు తన ఔన్నిత్యాన్ని చూపించుకోవడానికి ముందుకెళ్తాడు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని మహిళలు కూడా ఇందులో మరి పాల్గొనడం చాలా ప్రత్యేకం. వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మరి మీ నాయకుడు, మీ అన్న, మరి మీ సహోదరుడు మరి ఆయనకు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికి 47 సార్లు బ్లడ్ ఇవ్వడం ఇది మామూలు విషయం కాదు. దీనికి ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉన్నానండి. నా పేరు రోజా, నేను కేజీహెచ్ ల్యాబ్ టెక్నీషియన్ని. మా అన్నగారు రాజశేఖర రెడ్డి గారు బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. ఈయన మాదిరిగా తీసుకొని మేము ఎన్నో ఇవే కాదండి, చాలా చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి ఆయనలో. ఆ మంచి హ్యాబిట్స్ తీసుకుని మేము ఇంకా ముందుకు సాగుతున్నాం. 10 ఏళ్లుగా మేము ఆయనతో ఇప్పటివరకు కలిసి ఉన్నాం. మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆయన చాలా మంచివారు. ఈయన మాదిరిగా తీసుకొని మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందుకు సాగిస్తామండి. థ్యాంక్ యూ. 10 ఏళ్ళలో అంటే రాజశేఖర రెడ్డి గారుతో అంటే మీ యొక్క స్టాఫ్ అనుభవాలు చాలా మంచి వ్యక్తి ఆయన. సమన్యాయం అంటారు కదా, అది ఆయన మాత్రమే చేయగలరు. కేజీఎస్ టెక్నీషియన్స్ అందరూ కలిపి దగ్గర ఒక 200 మెంబర్స్ అట్లా ఉంటారు. జిల్లా అంతా చూసినా ఆయన అందరికీ ఒకేలాగా ట్రీట్ చేస్తారు. వచ్చినప్పుడు ఏం బాధలు చెప్పుకున్న ఆయన మట్టుకు ఆయన లేచి వెళ్ళి వాటిని తీరుస్తారండి. అందరితో సమానంగానే వ్యవహరిస్తారు. నేనని కాదు, నేను ఇక్కడ ఉంటాను బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ కదా, సో ఈ అమ్మాయికి వేరేలా ఇంకొకరికి వేరేలా అలా కాదు. అందరికీ ఆయన సమన్యాయం చేస్తారు. అందరితోనే ఒకేలా ఉంటారు. చాలా చాలా మంచి వ్యక్తి. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మీ నాయకుడు మీతో ఎలా ఉంటారమ్మా? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా పంచుకుంటారు మీతో? ఏ విధంగా పంచు? అందరికీ సమన్వయం చేస్తారండి. అందరితో నీట్గా బాగానే ఉంటారు. అందరినీ ఆయన పెద్ద మేము చిన్న అని ఉండదు, అందరితో సమానంగానే ఉంటారు. ఆయన ఈక్వల్ గానే చూస్తారు అందరినీ. నాతో కూడా చాలా బాగుంటారు. నా పేరు ధరణి. ధరణి గారు, అంటే ఇప్పుడు మీ సారు తన ఏజ్తో పాటు 47 సార్లు బ్లడ్ని ఇచ్చారు. చాలా మంది ఇవ్వడానికి ముందుకు రారు, అంటే భయానికి రారు. కొంతమంది బాడీలో ఏమైనా ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా రాలేరు కదా. అలాంటిది ఈరోజు 47 సార్లు ఒక వ్యక్తి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అందరూ చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈయన చెప్తారు, చేస్తారు కూడా. చెప్పడమే కాదు, చేసి చూపించే నాయకుడు మా నాయకుడు అంటూ మరి వాళ్ళు ప్రశంసిస్తున్నారు. రైట్, మరి వీరితో పాటు వినోద్ చాలా మంది ఆప్త మిత్రులు అంటే చాలా మంది ఉన్నారు. అందులో మరి ప్రత్యేకంగా ఆయన అభిమానించే సీనియర్లు కూడా ఇందులో ఉండడం విశేషం. మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓ పక్క మీ జీవితం అంతా సముద్రం మీదే, ఆ ప్రయాణం అంతా సముద్రం మీద అవుతుంది. అలాంటి సముద్రం మీదే సాగే ప్రయాణాన్ని ఈరోజు మెడికల్ సెక్షన్లో కేజీహెచ్లో చాలా మంచి ప్రశ్న వేశారండి. రాజశేఖర రెడ్డి నేను బాల్యమిత్రులు అండి. అంతేకాదు ఇద్దరం క్లాస్మేట్స్ అండి. ఒకే స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుకొని పెరిగిన వాళ్ళమే. చాలా అభిమానస్తుడు మా ఫ్రెండ్ డి రాజశేఖర రెడ్డి. వాళ్ళ ఫాదరు మా ఫాదర్ కూడా జైల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు. ఎంతంటే చాలా మాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఆయన చేసిన కార్యక్రమాలు కానీ అన్నీ ముందుకు తీసుకెళ్లే విధానం కానీ నేను చాలా ఆకర్షితులను అవుతుంటాను. బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలకి నా ఎన్నిదండ్రుల నుండి నేను వెనకాతల నుండి నడిపిస్తుంటాను. అది అందరికీ తెలుసు. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను మెర్చెంట్ నేవీలో వర్క్ చేస్తున్నాను. ఎన్సీవీ మాస్టర్ అండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, అంటే మీలాంటి వాళ్ళు కూడా టైంను పక్కన పెట్టి మీకు చాలా అమూల్యమైన టైం. అందులో సీమేళ్ళు అంటే కలింగపట్నం అంతా ఆలే. ఈరోజు పలాస శ్రీకాకుళం జిల్లా అంతా నిండిపోయి ఉన్నారు. అటువంటిది ఈరోజు విశాఖపట్నం కూడా సీమేన్ ఉన్నాడంటే మాకు కూడా సంతోషమే. ఏదేమైనప్పటికీ కూడా మీ మిత్రుడు ఈసారికి 47 సార్లు అంటే బ్లడ్ ఇచ్చారు. దాన్ని ఏ విధంగా చూడచ్చు? నిజంగా అండి అద్భుతమైన కార్యక్రమం అండి ఇది. బ్లడ్ డొనేషన్ అనేది మనం అన్నమైనా పెట్టగలం, ఎవరికైనా అన్నదానం చేయగలం. కానీ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చేవారు ఎవరైనా ఉంటే అది చాలా గొప్ప విషయం అండి. 10 ప్రాణాలని మీరు కాపాడినట్టుగా. దయచేసి యూత్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక్కసారి వాచ్ చేసి ఈ మా యొక్క అడుగుజాడలో అంటే ఈ రక్తదాన శిబిరాలకి విరివిగా వచ్చి అందరూ డొనేట్ చేయాలని నేను మా ఫ్రెండ్స్ తరఫున వేడుకుంటున్నాను అందరికీ. రైట్, మరి మనతో పాటు చాలా మంది ఎవరైతే ఉన్నారో వారు కూడా మరి ల్యాబ్లో పనిచేసిన వ్యక్తులు, అంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు పనిచేసిన వాళ్ళు
కనుక వారితో కూడా మాట్లాడితే మనకి చాలా బాగుంటుంది. అందుకే మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీ సారు ఎవరికి కష్టం వచ్చినా కంపల్సరీ ముందుకు వస్తారు, వాళ్ళ కోసం పోరాడతారు, అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తారు ఎవరికి ఎక్కడ కష్టమైనా. ఎందుకంటే మీ యొక్క పైన అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ సమస్యలు తీసుకెళ్ళి చర్చించే విషయంలో కూడా చాలాసార్లు పనిచేశారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక బ్లడ్ బ్యాంక్ను కూడా, అంటే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేశారు. అందులో 47 సార్లు ఇప్పటికీ ఆయన డొనేట్ చేయడం విశేషం అంటున్నారు. దానికి కారణాలు ఏంటి? ఈరోజు ఆయన ఔన్నత్యం ఏం చెప్తారు? ముందుగా సోదర సమానమైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వీళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే అది నాది అన్నట్టుగా భావించి, ఇది మనందరి సమస్య, మనందరికీ న్యాయం చేసుకోవాలి, మనం కూర్చొని మాట్లాడుకోవాలి అన్నటువంటి సమయస్ఫూర్తి అయినా ప్రదర్శిస్తూ ఉంటారండి. అంతేకాకుండా రక్తదానం అనేది ఒక ప్రాణం, అంటే ఒకప్పుడు ఒక రక్తం ఇస్తే ఒక ప్రాణం కాపాడేది ఉండేది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఒక్కసారి రక్తదానం చేస్తే మినిమం ఒక 5 ప్రాణాలని కాపాడవచ్చు. ఎందుకంటే ఒక యూనిట్ ఇస్తే, ఎందుకంటే దానిలో ప్లేట్లెట్స్ అని, ప్యాకెట్ సెల్స్ అని, ఎఫ్ఎఫ్పి అని, ఇలా ఒక 5 విభాగాలు స్పేర్ చేసి ఒక 5 ప్రాణాలు మనం చేయొచ్చు. దానికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి డెంగ్యూ ఫీవర్లో ఉన్నటువంటి థ్రోంబోసైటోపెనియా అంటే ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గినప్పుడు కూడా ఆ ప్లేట్లెట్స్ ఆవశ్యకత అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి వృత్తి నిర్వహిస్తూ, ఇలాంటి ఒక యూనియన్ మెంబర్గా ఉంటూ, ఒక పెద్ద తరహాగా ఉంటూ, ఇలాంటి వ్యక్తులు అనేది ఈ విధంగా చేయడం అనేది చాలామందికి మార్గదర్శకంగా ఉంటుందని ఆయన ఆచరిస్తున్నారని నేను నమ్ముచున్నాను. ఇది అందరికీ అనేక మందికి కూడా ప్రేరణగా తీసుకోవాలని కోరుచున్నాను. మరి సోదరుడు అనేకమైనటువంటి జన్మదినాలు అనేకం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు శివప్రసాదరావు, ల్యాబ్ టెక్నీషియన్. రైట్, శివప్రసాద్ గారు, అంటే మీ కార్మికుడు, అంటే మీతో పాటు ఉన్న నాయకుడు, ఈరోజు మీకు ఒక అన్న, మరి రాజశేఖర రెడ్డి గారిని అంటే విడిచి వెళ్ళిపోయే సన్నాలు ఏమైనా వస్తే అటువంటి సమయంలో మీ ఫీలింగ్స్ ఎలా? చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అందరం కలిసి ఉండాలి, మనందరం ఒకటైన భావం అని నేర్పారండి. మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. ఇది మనం అయితే చేద్దాం. చాలా వరకు అంటే మీరు మా వాళ్ళు కాదు, మీరు వేరు అనేటువంటి భావన వెంటనే మొక్కంపై చెప్పాను. ఈయనలో ఆ లక్షణం లేదండి. ఏదైనా మనం మాట్లాడదాము, కూర్చొని మాట్లాడదాం, చేద్దాము. ఇలాంటి వారు లేకపోవడం అనేది కూడా ఒక మా ల్యాబ్ టెక్నీషియన్ యూనియన్లో ఒక కొరత అండి అది. అంటే ఒక పక్క కార్మికుడిగా, ఒక పక్క పైన స్టాఫ్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిన్సిపల్ అధికారులు, వాళ్ళకి కూడా మధ్యన సమన్వయకర్తగా నిలబడుతున్నారు. అంటే రేపొద్దున కార్మికులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? మొట్టమొదటిగా అయితే అన్నతోనే మేము అప్రోచ్ అవుతామండి. ఎందుకంటే ఆ భావ వ్యక్తీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరితోనైనా సరే ఆ కమ్యూనికేషన్ అనేది, ఆ రెప్యుటేషన్ అనేది అన్ని రంగాల్లో ఉన్నటువంటి అధికారులతోని, మిగతా డిపార్ట్మెంట్స్ నుండి ఆ సమన్వయం చేసుకున్నటువంటి నేర్పు, ఓర్పు వీళ్ళలో ఉందండి. మరి దీనంతటికి కర్త కర్మ మనం ఇందా మాట్లాడుకున్నట్లయితే ఆ కర్త కర్మ క్రియ ఎవరనంటే రాజశేఖర రెడ్డి గారు. ఆయనతో మరి ప్రత్యేకంగా మాట్లాడదాం. ఇంతమంది అభిమానుల యొక్క హృదయాలని సంపాదించుకున్నారు, ఇంతమంది సహచరులు, అటు బయట నుంచి మరి ఇటు కేజీహెచ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ల్యాబ్ టెక్నీషియన్, ఆ డిపార్ట్మెంట్ నుంచి మరి ఆ మనల్ని పొందుకున్న రాజశేఖర రెడ్డి గారితో మనం మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీని అంతటికీ కర్త కర్మ క్రియ మీరే. ఇంతటి కుటుంబాన్ని సంపాదించుకున్నారు, ఇది మామూలు విషయం కాదు. ఓ పక్క స్నేహితులు, మిత్రులు, ఆప్త మిత్రులు, అందులో స్టాఫ్, ఎవరికేం అడిగినా సరే, ఎవరిని టచ్ చేసినా సరే మీకు ప్రశంసలు చూపిస్తున్నారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా నాయకుడు ఇటువంటి కూడా అనే ఒక మాట కూడా రావట్లేదు. దీని అందరికీ కారణాలు ఏమంటే ఏ విధంగా దోచుకున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నేను రక్తదానం చేయడంతో పాటు నాతో పాటుగా మా ల్యాబ్ టెక్నీషియన్స్, నా ఫ్రెండ్స్ కూడా రక్తదానం చేయడం అనేది నిజంగా వారు నా మీద చూపిస్తున్న అభిమానానికి నిదర్శనం. మరి ఇదే విధంగా ఇదే అభిమానాన్ని జీవితాంతం కూడా నా మీద చూపించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ రక్తదానం అనేది నాకు కొత్త కాదండి. 1994 నుంచి కూడా కంటిన్యూస్గా సంవత్సరానికి 4 సార్లు కూడా ఇచ్చేవాడిని. మరి ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అవసరాన్ని బట్టి, పుట్టినరోజు అయితే మాత్రం తప్పనిసరిగా
ఇస్తూ వస్తున్నాను. మరి మొన్న ఈ మధ్యనే ఇది బ్లడ్ డొనేషన్ డే ఒకటి అయిందండి. ఆ రోజున చిన్న కుర్రాడు హన్వేష్ అనే కుర్రాడు రోజంతా కూడా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర నిల్చొని రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అని చెప్పి ఆయన చేసిన ఇది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిల్చొని ఆయన అదే రకంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెప్తూనే ఉన్నాడండి. నిజంగా ఆ 5 సంవత్సరాల కుర్రాడు అంత ఇనిషియేషన్ తీసుకొని రక్తదానం కోసం ఇంత పోరాడుతున్నాడంటే మరి యువతలో ఎందుకు ఇది రావట్లేదు అనేది అర్థం అవట్లేదు. తప్పకుండా యువత ఆ కుర్రవాడిని చూసన్నా కూడా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా మినిమం 3-4 సార్లు రక్తదానం చేసి ఈ రక్తదానం వల్ల మనం ప్రాణదాతలు అవుతున్నామండి. అది ఈ రోజున మనకి కాకపోయినా మన పిల్లలకన్నా భగవంతుడు తప్పనిసరిగా మంచి చేస్తాడు. కాబట్టి ఈ రక్తదానాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నారండి. రాజశేఖర్ గారు, మీ యొక్క జీవితంలో ఇప్పటికి 47 సార్లు మీరు డొనేషన్ చేశారు. దీని అంతటికి కారణం ఎవరు? కారణం ఎవరు అంటే నేను 1994లోనే ఏసురాజా బ్లడ్ బ్యాంక్లో, అప్పటికి నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు. ఆ రోజు అక్కడికి వస్తున్నటువంటి కేసులను చూసి చలించి, అంటే రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, అక్కడ బంధువులు ఏ టైంకి అటెండ్ అవుతారో తెలియదు. ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అవుతుంది, వాళ్ళకి కూడా బంధువులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు బ్లడ్ ఇస్తారో, ఎప్పుడు ఆ ప్రాణాన్ని కాపాడగలుగుతారు. ప్రాణం ఎవరిదన్నా ఒకటే అనే ఒక నినాదం అండి. ఎవరిదన్నా మనిషి అన్నవాడిది, ఎవరిదన్నా ప్రాణం ఒక్కటే. ఆ ప్రాణాన్ని మనం కాపాడగలుగుతున్నాం అనే ఆత్మసంతృప్తి ఉంటుంది. కాబట్టి ఆ రోజు నుంచి కూడా అదే ఇనిషియేటివ్ తోటి ఈ రోజు వరకు కూడా నేను బ్రతుకున్నంత కాలం కూడా ఇదే కంటిన్యూ చేస్తానని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. అయితే ఏపీ లెవెల్లో ఈరోజు మన్నలు సంపాదించారు, జిల్లా లెవెల్లో అంటే పక్కన పెట్టండి, ఏపీ లెవెల్లో ఈరోజు మన్నలు సంపాదించారు. మాకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, అది రాజశేఖర రెడ్డి అని చెప్పి ఒక స్టాంప్ పడింది. మహోన్నతుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కాన లేకపోయినా ఆయన పేరును సంపాదించుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న దినాల్లో మీ స్టాఫ్ విషయంలో మీరు ఏ ప్రణాళికలు ఏ విధంగా? తప్పకుండా అండి. ఈ రోజున నేను ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మరి నేను చేస్తున్నటువంటి నా ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ అటెండెంట్ అసోసియేషన్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు గుర్తించి ఈరోజు ఏపీజీఈఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా పిలిచి నాకు సిటీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి గౌరవించింది. అదంతా కూడా నా క్యాడర్కి సంబంధించిన వాళ్ళు నాకు చేసిన సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాను. ఇక ముందు కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ముందు ఇంకా మంచి పొజిషన్కి వచ్చి నా క్యాడర్కి ఎప్పుడు కూడా అండగా ఉంటానని చెప్పి మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నానండి. అంటే రానున్న దినాల్లో నెక్స్ట్ ఇయర్ లోపు అంటే మళ్ళీ ఒక బర్త్డేకి మన అందరం కలుసుకోవాలి. ఈలోగా మీరు అంటే ఏమైనా ప్రణాళిక ఏమైనా తయారు చేశారా? అంటే ఇది నెక్స్ట్ ఇయర్ లోపు 12 నెలల లోపు ఒక ప్రణాళిక, ఒక షెడ్యూల్ ఏమైనా తయారు చేసుకున్నారా? ఒకటి మీ స్టాఫ్, రెండోది పేషెంట్ల విషయం. పేషెంట్ల విషయంలో ఎప్పుడు కూడా నాకు అర్ధరాత్రి ఫోన్ చేసినా రావడం, వచ్చి అటెండ్ అయ్యి అలవాటండి. ఇంట్లో మరి ఫ్యామిలీస్ కోసం మీకు తెలుస్తుంది, అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి బయటకు వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారని అడుగుతారు. కానీ ఆ క్షణం 1 గంట 2 గంటలు మనకు నిద్ర రాకపోవడం వల్ల మనం ఇక్కడ అటెండ్ అయ్యి ఆ ప్రాణాన్ని కాపాడగలిగితే దాన్ని మించింది ఇంకా అసలు డబ్బు కానీ పేరు కానీ ఇంకేమీ అవసరం లేదండి. ఆ ప్రాణాన్ని నిలబెట్టామని ఆ సంతృప్తితోటి జీవితం అంతా బతికేయచ్చు. అందువల్ల నేను ఎప్పుడు కూడా పేషెంట్కి న్యాయం చేసే విషయంలో, హెల్ప్ చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందుంటానండి. నాకు గత 26-27 సంవత్సరాల నుంచి నాకు అలవాటైంది, అదే దాన్నే కంటిన్యూ చేస్తాను. రైట్, మరి విన్నారు కదా. ఎందుకనంటే ఈరోజు రక్తదానం చేయడం చాలా ఈజీ, కానీ అది చేయడం కష్టం అని కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారికి ఇగో ఒక స్ఫూర్తిగా ఈరోజు ఇంతమంది మరి కేజెస్ తరపున ల్యాబ్ టెక్నీషియన్గా మరి ఆప్తమిత్రులుగా మరి నిలబడడం, దీని అంతటికీ ప్రత్యేక కారణం ఏదైతే విన్నామో ఇప్పటి వరకు మనం, మరి రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మరి ధర్మాల రాజశేఖర రెడ్డి గారు మరి ఏపీ లెవెల్లో ఒక జిల్లా లీడర్గా మరి ఈరోజు ఉండడం విశేషం. ఈరోజు ఇంతమంది మరి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారు హృదయాలు దోచుకోవడం, రెండోది యొక్క ఆప్తమిత్రుల యొక్క మన్ననలు పొందుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇలాంటి నాయకుడు ఇక్కడే కాదు, రేపు పొద్దున ప్రజల్లోకి కూడా రావాలి. ఎందుకంటే నాయకుడు ప్రజల్లోకి
ప్రజల్లోకి ఎప్పుడైతే వస్తాడో ఆ ప్రజల యొక్క బాధలు కష్టాలు ఈరోజు ఉండకుండా పోవుగానే కొద్దిగానే తీరడం ఒక అవకాశం దొరికే విషయంలో ఈరోజు జీవీఎంసీ మున్సిపాలిటీ కానీ అసెంబ్లీ కానీ అలాగే పార్లమెంట్ కానీ, ఎందుకంటే నాయకుడు ప్రజల్లో నుంచి పుడతారు. ఎక్కడైతే స్టాఫ్ మరి కేజీహెచ్లో నుంచి ఒక కింగ్ జార్జ్ హాస్పిటల్లో నుంచి పుట్టడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఇప్పటికి 47 సార్లు మరి బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఇది మామూలు విషయం ఏ విధంగా కూడా కాదని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని దానాల కన్నా అన్నదానం అంటారు. దానికి తోడుగా మరి మా భోజనం చేయడానికి ఒక శరీరం ఉండాలి. ఆ శరీరంలో రక్తం ఉంటేనే మరి ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణాన్ని ఇచ్చే దాతగా ఈరోజు ఇంతమంది తాతలు నిలబడ్డారంటే అది కేవలం మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన యొక్క మనసు యొక్క మంచితనం అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి వ్యక్తులు ఇంకా ప్రబలాలి, మరి ప్రపంచంలో ఇటువంటి వ్యక్తులు ఇంకా ముందుకు సాగాలని మరి సిటీ న్యూస్ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.